హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ రోజున మన ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. వామాకుతో మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. వామాకుని కట్ చేసుకుందాము. మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయో దానిని బట్టి మనం లిక్విడ్ని తయారు చేసుకుందాము. ఇంకొంచెం కట్ చేసుకుందాము. మన మొక్కలకి సరిపోవాలి కదా, సరిపోయినన్ని కట్ చేసుకుందాము. చూడండి, ఇన్ని కొమ్మలు కట్ చేశాను. ఈ వామాకు సరిపోతుంది మన దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్కి. దీంతో మనం లిక్విడ్ తయారు చేసుకుందాము. వామాకులు కోసుకుందాము. వామాకులతోనే చేయాలండి లిక్విడ్ని. వామాకులు మనకి ఎంత హెల్దీనో మన మొక్కలకు కూడా అంతే హెల్దీ అండి. మన ఇండోర్ ప్లాంట్స్ని పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ లిక్విడ్. ఈ వామాకులో చాలా పోషకాలు ఉంటాయండి. మొక్కలకు కావాల్సిన పోషకాలు, మొక్కల్ని హెల్దీగా ఉంచడానికి, పచ్చగా ఉంచడానికి, ఎండల్లో కూడా కలకలలాడేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది వామాకు మొక్కలకి. ఇట్లా ఆకులన్నీ కట్ చేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఆరోగ్యంగా పెరిగితేనండి మన ఇంటికి అందాన్ని ఇస్తాయి. వేసవిలో మన ఇండోర్ ప్లాంట్స్ కలకలలాడాలంటే, ఆరోగ్యంగా పచ్చగా ఉండాలంటే మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి. ఇండోర్ ప్లాంట్స్కి కూడా మంచి ఎండలు కదండి, ఇండోర్ ప్లాంట్స్ కూడా తట్టుకోవాలిగా ఈ ఎండలకి. అందుకని మనం లిక్విడ్స్ ఇవ్వాలి ఇండోర్ ప్లాంట్స్కి. రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి. ఈ 2-3 నెలలు ఇస్తే సరిపోతుందండి ఇండోర్ ప్లాంట్స్కి. ఎండలు తగ్గే వరకు ఇవ్వాలి. తర్వాత మనం లిక్విడ్స్ ఏమీ ఇచ్చే పని లేదండి. వాటర్ ఇస్తే చాలు, పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉంటాయి. ఈ సమ్మర్ మాత్రం మనం లిక్విడ్స్ ఇవ్వాలి. ఒకే రకం కాదండి, రకరకాలు ఇవ్వాలి. ఈరోజు మనం వామాకుతో ఇస్తున్నాను నేను. ఆకంతా కోసానండి. ఇవి మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఈ కొమ్మలు మనం ఆకుతోనేనండి లిక్విడ్ తయారు చేసుకునేది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆకులు వేస్తున్నాను, వామాకులు. లోపలికి వెళ్ళి మిక్స్ వేసుకొని వద్దాము మెత్తగా వామాకుల్ని. మెత్తగా మిక్స్ వేసుకొని వచ్చాను. గిన్నెలో పోస్తున్నా. ఈ ఆకులు కూడా వేసేద్దాము. ఇండోర్ ప్లాంట్స్కి మంచి బలం అండి వామాకు.
వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. వేర్లకు కూడా పురుగు రాకుండా చూస్తుందండి. వేర్లు బాగుంటేనే మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆకును కూడా మిక్స్ చేసుకొని వచ్చేద్దాము. మెత్తగా మిక్స్ చేసుకొని వచ్చానండి. గిన్నెలో పోస్తున్నా ఈ లిక్విడ్ కూడా. బాగా తయారైందండి వామాకు లిక్విడ్. ఈ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది, కలకల్లాడేటట్టు చేస్తుందండి. మొక్కలకి చలువ చేస్తుంది, ఇండోర్ ప్లాంట్స్కి వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇంకా ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము మొక్కలకి ఇవ్వడానికి. 20 లీటర్ల బకెట్ తీసుకున్నానండి. 20 లీటర్ల బకెట్లో 18 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు లిక్విడ్ డైల్యూట్ చేసుకుందాము. పోస్తున్నాను వాటర్లో. కలుపుకుందాము ఇప్పుడు లిక్విడ్ని, వాటర్ని. ఇండోర్ ప్లాంట్స్కి మంచి ఫర్టిలైజర్ తయారైందండి, మంచి లిక్విడ్ తయారైంది. ఈ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ పెరుగుతాయండి. మన ఇంటికి కూడా మంచి అందాన్ని ఇస్తాయి, బ్యూటిఫుల్గా ఉంటాయండి మన ఇండోర్ ప్లాంట్స్. ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము ఇండోర్ ప్లాంట్స్కి. చూడండి లిక్విడ్ ఎంత పచ్చగా తయారైందో. మన ఇండోర్ ప్లాంట్స్ కూడా అంతే పచ్చగా ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే. ఇప్పుడు ఇచ్చేద్దాము. పింక్ కలర్ చుక్కమందికి ఇస్తున్నా. కొలియాస్కి ఇస్తున్నా. క్రోటన్ ప్లాంట్కి ఇస్తున్నాను. రణపాలకి ఇచ్చేద్దాము. పుదీనాకి ఇస్తున్నాను. రెండు కుండీల్లో ఉందండి పుదీనా, బాగా పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్కి ఇచ్చేద్దాము. ఈ మొక్క పెడిలంతస్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బుషీగా విరిగిందో. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్. ఈ మొక్క రోహియో, చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్ రోహియో. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్. ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి. చూడండి ఎంత హెల్దీగా పచ్చగా ఉందో, చాలా బాగున్నాయండి ఇండోర్ ప్లాంట్స్. లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క రోహియో అండి, కుండి నిండుగా పెరిగింది బుషీగా. ఈ మొక్కకి పైనుంచి ఇస్తున్నాను లిక్విడ్ని. ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి, గ్రీన్ కలర్. ఈ మొక్క కూడా ఇస్తున్నా. ఈ మొక్క షఫ్లెరా, చూడండి ఎంత హైట్గా పెరిగిందో, చాలా బుషీగా హైట్గా పెరిగిందండి షఫ్లెరా. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్.
ఈ మొక్క జీజీ ప్లాంట్ అండి. ఈ మొక్క గొడిస్తున్నా లిక్విడ్. ఈ మొక్క చాలా మంచి ప్లాంట్ అండి. మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మన ఇంటికి చాలా అందాన్ని ఇస్తుందండి జీజీ ప్లాంట్. ఒక ఆకేస్తే చాలండి మొక్క వచ్చేస్తుంది, ఈజీగా బతుకుతుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. వాటర్ పోస్తే చాలండి వింటర్, కానీ సమ్మర్లో మాత్రం లిక్విడ్స్ ఇవ్వాలి. లిక్విడ్స్ ఇస్తే పచ్చగా ఉంటుందండి మొక్క. ఈ మొక్క ఫిలోడెండ్రాన్ చూడండి ఎంత బుషీగా పెరిగిందో, చూడటానికి చాలా అందంగా ఉందండి ఈ మొక్క. ఈ మొక్కకి ఇస్తున్నా లిక్విడ్. బుషీగా ఉన్న మొక్కలన్నిటికీ పైనుంచే ఇస్తున్నానండి లిక్విడ్. స్నేక్ ప్లాంట్కి ఇస్తున్నా. బుద్ధుడి దగ్గర 3 మనీ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ 3కి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఈ మొక్క బిర్యానీ కొండలో ఉందండి మనీ ప్లాంట్. ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము. తులసి మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. 2 ఉన్నాయండి తులసి మొక్కలు. ఈ మొక్క సిల్వర్ కలర్ లావెండర్ అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మొక్క కూడా చూడటానికి చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్. పర్పుల్ హార్ట్కి ఇచ్చేద్దాము లిక్విడ్ని. 2 మొక్కలు ఉన్నాయి పర్పుల్ హార్ట్. చూడండి ఎంత బాగున్నాయో పర్పుల్ హార్ట్. ఇవి కొమ్మలండి, క్రోటన్ ప్లాంట్ కొమ్మలు. ఇదేమో జీజీ ప్లాంట్ కొమ్మలండి, బతికాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కొమ్మలు. సమ్మర్లో కూడా వీటికి కూడా లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క మాత్రం చూడటానికి చాలా బాగుంటుందండి. ఇంతవరకు పూలు పూయలేదు కానీ మొక్క మాత్రం అందంగా ఉంటుంది చూడటానికి. ఈ మొక్క రోహియో ప్లాంట్. రోహియో కూడా ఇస్తున్నాను లిక్విడ్ని. పర్పుల్ హార్ట్ పైన కూడా ఉందండి, చూడండి ఎలా ఉందో. చిన్న కుండీలో ఎన్ని కొమ్మలు వచ్చాయో, ఎంత హెల్దీగా ఉందో. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే సమ్మర్లో కూడా ఇలా హెల్దీగా పచ్చగా ఉంటాయండి మన ఇండోర్ ప్లాంట్స్. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్. టేబుల్ రోజాలు ఉన్నాయండి ఇక్కడ. టేబుల్ రోజాలకి ఇచ్చేద్దాము. ఈ మొక్క డిసెంబరాలండి, బాగా పూస్తుంది పూలు. వాడిపోయాయండి, ఉదయం బాగా వచ్చాయి పూలు. ఇక్కడ చిన్న ట్రేలో పుదీనా ఉందండి, చిన్న కొమ్మేసాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది హెల్దీగా. పుదీనా కూడా ఇస్తున్నాను లిక్విడ్. లాస్ట్ చామంతి మొక్కలండి. చామంతి మొక్కలకి ఇచ్చేసి ఆపేస్తున్నాను. ఇంకా మిగతా మొక్కలకి తర్వాత ఇస్తాను. చామంతి మొక్కలు కోలుకుంటాయని కింద పెట్టానండి. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని డల్గానే ఉన్నాయి కిందకు వచ్చినా కానీ. చూద్దాము ఎలా ఉంటాయో.
చామంతి మొక్కలకి లిక్విడ్ ఇచ్చానండి. మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా కలకలలాడాలంటే వామాకు లిక్విడ్ని ట్రై చేయండి. సమ్మర్లో మన మొక్కలకి మంచి లిక్విడ్ అండి. ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి.